ముఖ్యంగా నిన్న మన రైతు బంధు పథకం పెడుతున్నాడు. ఇక 4000 గురించి మళ్ళీ చెప్తా. రైతు బంధు తర్వాత ఇన్సూరెన్స్ అన్నాడు. ఇన్సూరెన్స్ గురించి రేపటి నుంచి మళ్ళీ వస్తారు గ్రామాలలో ఈ అంత మంత్రగాళ్ళు అందరు కూడా. ఏందో వాళ్ళు చెప్పేదంటే ఇది ఉన్న వాళ్ళందరూ వినాలి జాగ్రత్తగా. మళ్ళీ ఊర్లలోకి వెళ్ళి మాట్లాడాలి. పెళ్లి కాడ, సావు కాడ, కళ్ళు కాంపౌండ్ కాడ, బీర్ షాప్ కాడ, సంత కాడ, ఇంకెక్కడికి పోయినా కూడా బంధువుల కాడికి పోయినా ఇది చర్చ జరగాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 18 ఏళ్ల నూనూగు మీసాల యువకుడి నుంచి 60 ఏళ్ల లోపల ఉన్నోడు చస్తానంట 5 లక్షలు ఇస్తారంట. కేసీఆర్ ఏం చెప్తున్నాడా? బతుకున్నప్పుడు నిన్ను చూసుకోను, నువ్వు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇయ్యను, నిన్ను గౌరవంగా బతకనియను, కానీ నువ్వు చస్తే మాత్రం నజరాన 5 లక్షలు ఇస్తా అంటు. ఏం చెప్పదలుచుకుంటూ మీరు చస్తే మీకు 5 లక్షలు ఇస్తాడు అంటే మన సాగు కోరుకోనికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన కేసీఆర్ ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇవాళ 18 ఏళ్ల యువకుడు ఎందుకు 61 సంవత్సరం ఉన్నాడు, 70 ఏళ్ళు ఉన్నాడు చస్తే ఇవ్వవా అంటే 70 ఏళ్ళు ఉన్నాడు సాగుకు దగ్గర ఉన్నాడు చచ్చిపోతే కుటుంబానికి సాయం అక్కర్లేదా? 60 ఏళ్ళు ఎందుకు అద్దు పెట్టిండు? 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళోడు సచ్చేది లేదు, సావాల్సిన అవసరం లేదు. అంతకంటే పైనోడు సస్తే ఇవ్వడంట. అంటే ఇవ్వాల ఏదైతే రైతులకు ఇన్సూరెన్స్ అన్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. తాగుపోతాడు ఆలోచన ఎట్లుంటదో అంటే ఇది మంచిదా? ఆలోచన చేయండి. 18 ఏళ్ల యువకుడు వాడు డిగ్రీ చదువుకొని 21 సంవత్సరాలలో డిగ్రీ పూర్తి చేసి 25 సంవత్సరాలకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ గోల్డ్ మెడల్ తెచ్చుకొని వాడు ప్రయోజకుడు అయ్యి వాడు కానిస్టేబుల్, ఓ ఎస్ఐ, ఓ ఇంజనీరో, ఓ డాక్టరో కావాలని మనం కోరుకుంటుంటే, వాడు మంచిగా బతకాలని కాంగ్రెస్ కోరుకుంటుంటే కేసీఆర్ అంటూ లేదు లేదు నువ్వు సస్తే ఇవ్వనికి ఉన్న 5 లక్షలు పండించిన పంటకు 6 కాలం ఎండకండి వానకు దర్చి పాము కరిసి కరెంటు షాకు కొట్టి చచ్చిపోతున్న రైతులు పండించిన పంటకు మిర్చికి 10,000 క్వింటాలకు, పసుపుకు 10,000, కందులకు 10,000, అదే విధంగా వరికి 2,000, ఇలాంటి మొక్కజొన్నకు 2,000, పత్తికి కనీసం 7,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? సస్తే లక్షల కోట్లు ఇచ్చే నువ్వు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటే నువ్వెంత దుర్మార్గుడు, ఎంత నికృష్టుడు, ఎంత నీచమైన ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనము 1,200 మంది త్యాగాలతో వచ్చిన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందాలంటే మనము చావాలట. మనం చస్తే 10 రోజుల్లో మన బొందకాడ 5 లక్షలు తెచ్చి పెడతాడట. అందుకేనా ఓటేసింది? అందుకేనా మన చావు కోరుకున్నటువంటి ఓటు వేయాలా? మన చస్తేనే చచ్చిన 10వ రోజు 5 లక్షలు ఇస్తానట్టు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలా? అలాంటి గద్దె దించాల్సిన బాధ్యత పెద్దలందరితో పాటు మీ అందరి మీద ఉందా లేదా ఆలోచన చెయ్యండి. కాబట్టి సోదరులారా, ఒకసారి తప్పు చేసినాం, ఆ తప్పు భావోద్వేగాల సందర్భంలో జరిగి ఉండొచ్చు. అన్నిసార్లు కాంగ్రెస్ కేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశానికి వేసినాం, ఒక్కసారి టీఆర్ఎస్ కేతమని చెప్పి కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు ఓట్లు వేస్తేనే జూపల్లి కృష్ణారావు మంత్రి అయిండు, గువ్వల బాలరాజు గువ్వల ఆయన పేరు ఏంది, గువ్వల బాలరాజు ఎమ్మెల్యే అయ్యిండు. ఈడ కూడా మర్రా తిర్రోడు కూడా ఎమ్మెల్యే అయ్యిండు. కాబట్టి ఒక్కసారి అనేది అర్థమైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.